క్రోషెట్సే కాకుండా నిట్టింగ్ కూడా ఫన్ ఆర్ట్ అనమాట. ఇవాళ ఒక వీడియో చేశాను కదా, జస్ట్ బేసిక్సే వచ్చు, నాకు బేసిక్సే చేశాను అనమాట. క్రోషెట్స్లో ముడి వేయడం, చైన్స్ వేయడం ఎలాగో ఫౌండేషన్ స్టిచెస్, నిట్టింగ్కి వచ్చేసరికి కాస్ట్ ఆన్ కాస్ట్ ఆఫ్ స్టిచెస్ అని అంటారు. నిట్టింగ్ బేసిక్స్ వచ్చినా సరే సైడ్ స్లింగ్ బ్యాగ్స్ లాగా, బేబీ బ్లాంకెట్స్ లాగా డిజైన్ చేయొచ్చు. క్రోషియోస్ అలాగే నిట్టింగ్ సేమ్ ఆర్ట్ అయితే కాదు, కాకపోతే రెండు యార్న్తోనే వర్క్ చేస్తాము. ఇప్పుడు నేను చేస్తున్నది కాస్ట్ ఆన్ స్టిచెస్ అనమాట. నిట్టింగ్లోని ఇలాగ లూప్స్ వేయాలి నీడిల్ మీద. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వేస్తారు. ఈజీ మెథడ్ అనమాట ఇది. బేసిక్స్ ఏవి. అలాగే నిట్టింగ్లో ప్రాజెక్ట్ కంప్లీషన్ ఇలాగా కాస్ట్ ఆఫ్ స్టిచెస్తో కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఇవి మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి ఆర్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చాయి. మెయిన్ సబ్జెక్ట్ క్రోషియోసే, కాకపోతే ఒక 2-3 వీడియోస్ అయినా చేద్దాం నిట్టింగ్ సబ్జెక్ట్ మీద అని చెప్పి చేస్తున్నాను అనమాట. సరదాగా షేర్ చేస్తున్నాను మీతోని. ఈ టాపిక్ మీద కూడా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. టాయ్స్ మేకింగ్ కూడా బాగానే చేస్తారు నిట్టింగ్తో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. నాకు ఎక్కువ క్రోషియోసే అలవాటు అనమాట వెన్ కంపేర్ టు నిట్టింగ్. అందుకే క్రోషియోసే ఎక్కువ చేస్తూ ఉంటాను. నిట్టింగ్లో బేసిక్సే తెలుసు. నిట్టింగ్లో స్కార్ఫ్స్ కానీ స్వెటర్స్ కానీ అల్లేటప్పుడు కేబుల్ స్టిచెస్ అని ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తే జస్ట్ అవి వచ్చినా చాలు, స్కార్ఫ్స్ డిజైన్ చేసుకోవచ్చు. లేదు రాకపోయినా ఇలా ప్లెయిన్గా అయినా డిజైన్ చేయొచ్చు, అల్లొచ్చు. కేబుల్ స్టిచెస్ నాకు అంతగా రావు, ప్రాక్టీస్ చేయాలి.